Dr. Anjaya, Professor of History, Usmania University. From Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ చైనా 1868 to 1945 అనేటువంటి హిస్టరీ ఆఫ్ జపాన్ లో నుంచి బుక్లో నుంచి బిహెచ్ఐ ఈ 142 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 6 అదేంటంటే ది మేజీ ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్. యూనిట్ నెంబర్ 6 ఏంటంటే మేజీ ఇండస్ట్రియలైజేషన్, మేజీ పీరియడ్లో పారిశ్రామిక అభివృద్ధి, ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఎలా జరిగిందనేది ఈ యొక్క 6వ యూనిట్లో మనం మేజీ కాలంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి మరి ఇతర అభివృద్ధుల గురించి, డెవలప్మెంట్స్ గురించి, ఎకనామిక్ డెవలప్మెంట్స్ గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాము. అదే యూనిట్ ఏంటి? యూనిట్ నెంబర్ 6 మేజీ ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి యూనిట్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మేజీ కాలంలో జరిగినటువంటి యొక్క పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి ఏమిటి అనేది దాని మీద డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో మేజీ పరిపాలన కన్నా ముందు 1668 కన్నా ముందు టోకుగవా షోగునేట్ అనేటువంటి యొక్క ఫ్యూడల్ బాకాపు ప్రభుత్వం ఉండేది. ఫ్యూడల్ బాకాపు ప్రభుత్వం తీసేసి మరి ఈ యొక్క మేజీ పరిపాలన రావడం జరిగింది. ఈ మేజీ పరిపాలన నుంచి మరి జరిగిన అభివృద్ధి ఏమిటి, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఏమిటి అనేది మనం ఈరోజు పాఠంలో. అయితే దీనికన్నా ముందు మేజీ పరిపాలనకు ముందు ఉన్నటువంటి యొక్క ఫ్యూడల్ బాకాపు ప్రభుత్వం లేదా టోకుగవా షోగునేట్ ప్రభుత్వం యొక్క హెరిడిటరీ నుంచి మరి మేజీ చక్రవర్తులు కొన్ని వారసత్వంగా పొందారు. ఏంటి అంటే వారసత్వం అంటే వాళ్ళు హెవీ డెబ్ట్స్ అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, మరి ఇంకా పరిపాలన వ్యవస్థలు ఫైనాన్షియల్ డెబ్ట్స్, అప్పులు, పరిపాలనలో అస్తవ్యస్తము, అప్పులు, మరి పారిశ్రామికంగా ఆర్థికంగా కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు టోకుగవా షోగునేట్ బాకాపు ప్రభుత్వం. అవి కూడా ఈ మేజీ వాళ్లకు వారసత్వంగా వచ్చినాయి. ముఖ్యంగా వారసత్వంగా వచ్చినాయి ఏంటంటే పరిపాలనలో అస్తవ్యస్తమే కాకుండా మరి ఈ యొక్క అప్పులు, డెబ్ట్స్, మేజీ పరిపాలనలో డెబ్ట్స్, మరి పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తం కావటం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, ఇవన్నీ వారసత్వంగా వచ్చినటువంటి యొక్క చిక్కులు మేజీ ప్రభుత్వానికి. మేజీ చక్రవర్తిత్వం పునరుద్ధరించిన తర్వాత ఫ్యూడల్ ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చినటువంటి వారసత్వం ఏంటంటే ముఖ్యంగా అప్పులు, మరి పరిపాలన అస్తవ్యస్తము, పరిపాలనలో కొన్ని పునాదులు కూడా వేశారు వాళ్ళు. ఏది ఫ్యూడల్ బాకాపు ప్రభుత్వం టోకుగవా షోగునేట్ వాళ్ళు కొన్ని షిప్ బిల్డింగ్లో, మరి కొన్నింటిలో కొన్ని పరిశ్రమలలో పునాదులు కూడా వేశారు. మరి ఆ యొక్క పునాదులు మరి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఉన్న దాంట్లో కూడా కొన్ని పునాదులు వేశారు. అవన్నీ కూడా వారసత్వంగా వచ్చినాయి.
ఏంటి పరిపాలనలు అస్తవ్యస్తం, పరిపాలనలు మరి ఆర్థిక వ్యవస్థ చిన్నాభాన్యం అయి ఉండటం, ఇవన్నీ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని మరి మేజీ చక్రవర్తులు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి 1868 తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అంటే, వాళ్ళు మొట్టమొదట ఈ యొక్క మేజీ పరిపాలనలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ టోకుగవా షోగునేటు పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క సమురైని తిరుగుబాటు చేశారు. ఈ యొక్క ఫ్యూడల్ బాకాపు ప్రభుత్వాన్ని ఊడదీశారు. ఫ్యూడల్ ప్రభుత్వం ఊడదీశారు. కాబట్టి సమురైలకు అంతకుముందు ప్రివిలేజెస్ ఉండే, మరి వాళ్ళే ఆయుధాలు ధరించేది, వాళ్ళకే కొన్ని డబ్బులు ప్రివిలేజ్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది, కమ్యూనికేషన్ ఫీజు అని, భూముల మీద బాగా పెద్ద ఆర్థిక వ్యవస్థ మొత్తం సమురై చేతుల్లో, ప్రాంతాల వాళ్ళ సమురై పరిపాలకులలో మరి ఈ గవర్నర్స్ వ్యవస్థ కూడా ఉంది. ఇది ప్రాంతానికి వినిపించినటువంటి గవర్నర్లు, బాకా గవర్నర్లు ఏమంటారంటే వీళ్ళను. సో ఈ సమురైలో రూరల్ జెంట్రీ, రూరల్ యోధులు వాళ్ళు కాకుండా వీళ్ళు ఎవరు, ఈ గవర్నర్ల వ్యవస్థ కూడా ఉండేది. ఆ గవర్నర్ వ్యవస్థలో 2 వ్యవస్థలు ఉండేవి, గవర్నర్ల వ్యవస్థ, రూరల్ ఏరియాలో సమురై వ్యవస్థ, డైమో వ్యవస్థ. దాన్ని గవర్నర్ల వ్యవస్థ, డైమో వ్యవస్థ. ఆ విధంగా వీళ్ళు పెద్దలను చేసి వీళ్ళ ఆధిపత్యంలో ఎంతో ప్రివిలేజ్ పొందుతూ వాళ్ళ ఆధిపత్యంలో, ల్యాండ్ అంతా వాళ్ళ ఆధిపత్యంలో ఉంది. సో ఆ విధంగా మొట్టమొదటిసారి మేజీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి రిఫార్మ్స్ ఏంటంటే, మొట్టమొదటి రిఫార్మ్ సమురై చేతుల్లో ఉన్నటువంటి పవర్ ప్రివిలేజెస్ అన్నింటినీ అబాలిష్ చేసి సమురైలకు వాళ్ళ ల్యాండ్ మీద కానీ వాళ్ళకు అంతకుముందు వచ్చేటువంటి వారసత్వంలో వచ్చేటువంటి పేమెంట్స్ కూడా ఒక బాండ్స్ క్రియేట్ చేసి ప్రభుత్వ పరంగా ఆ బాండ్స్ ద్వారా చెల్లింపులు కానీ లేదా బాండ్స్ క్రియేట్ చేసి మరి ఎవ్రీ ఇయర్ ఇంత వచ్చేటట్టుగా సమురైలకు చేయడం జరిగింది. ఆ విధంగా సమురైలకు మరి రూరల్ జెంట్రీల మీద పెట్టి ఫైనాన్స్ బర్డెన్ అంతా రూరల్ జెంట్రీ వాళ్ళకు పోయేటువంటి బర్డెన్ తగ్గించుకుంది గవర్నమెంట్, ఏది మేజీ ప్రభుత్వం. ఆ విధంగా వాళ్ళకు ఎంత పోయేదంటే దాదాపు 30% పోయేది. ఆర్థిక వ్యవస్థలో ఎకానమీలో 30% పోతే ఆ 30% వాళ్ళకి ఇచ్చేటువంటి 30% బాండ్స్ క్రియేట్ చేసి ఆ యొక్క బాండ్స్ను మరి ఎవ్రీ ఇయర్ ఇంత పే చేసినట్టుగా, ఎవ్రీ ఇయర్ పే చేసినట్టుగా ఆ బాండ్స్ క్రియేట్ చేసి వాళ్ళ మీద ఫైనాన్స్ చిక్కుల్లో నుంచి కొత్త ప్రభుత్వాన్ని బయటపడేశారు మేజీ చక్రవర్తులు, మేజీ పరిపాలనలు. అదే కాకుండా ఇంకా ఈ సమురై వర్గమే కాకుండా ఇంకా డైమో వర్గం కూడా ప్రాంతీయ గవర్నర్లు కూడా ఆల్టర్నేటివ్ సిస్టమ్, ఆల్టర్నేటివ్ అటెండెన్స్ అనేది దానికి 20% ఖర్చు అయ్యింది. 30% వీళ్ళకి సమురై వాళ్ళకు, 20% వీళ్ళకి, మొత్తం 50%. ఫైనాన్స్ బడ్జెట్లో 50% వీళ్ళకే పోయేది. ఆ 50% పోయేదాన్ని వీళ్ళకు కూడా ఒక బాండ్స్ క్రియేట్ చేసి వాళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ ఇంత బాండ్స్ రూపంలో, నగదు రూపంలో వచ్చేటట్టు చేయటం. ఆ విధంగా ఫైనాన్షియల్ బర్డెన్, ప్రభుత్వం ఎదుర్కొనేటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ని తగ్గించింది. ఆ క్రైసిస్ తగ్గించడమే కాకుండా సమురై వర్గానికి ఇచ్చినటువంటి కంపెన్సేషన్, మరి డైమోలకు ఇచ్చిన కంపెన్సేషన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టారు. ఏది బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంకింగ్ ఫస్ట్ రాగానే బ్యాంకింగ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఆర్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఎన్నో బ్యాంకింగ్ వ్యవస్థను మరి పటిష్టం చేశారు. అక్కడ 150 పైన బ్యాంకులు, ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులన్నీ, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ బ్యాంకులు 150 పైన
బ్యాంకులు వచ్చి ఈ సమరయ్యల దగ్గర నుంచి, దైమూల దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు ఈ బ్యాంకులలో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ విధంగా బ్యాంకులు ఏం చేసినాయంటే వాళ్ళు రుణాలు ఇవ్వటం. బ్యాంకులు రుణాలు ఎంత 7% 7 నుంచి 8 డిపాజిట్ తీసుకొని 12 నుంచి 18% వడ్డీ రేటు తోటి రుణాలు ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకు వస్తారో వీళ్ళే ముందుకు వచ్చారు. ఎవరు? ఈ సమరయ్య వర్గము, డైమో వర్గం వాళ్ళు ఇంతకుముందు తీసుకున్న డబ్బులు డిపాజిట్ పెట్టడమే కాకుండా కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారి వాళ్ళే ఫైనాన్షియర్స్‌గా మరి కమర్షియల్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేసినట్టుగా వాళ్ళే ముందుకు రావడం జరిగింది వాళ్ళ యొక్క పెట్టుబడుతుంది. ఆ విధంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క వాళ్ళ కాన్సన్ట్రేషన్ పోయి మరి ఈ యొక్క ఫైనాన్షియల్ మనీ లెండర్స్ గా లేదా ఎంటర్‌ప్రెన్యూర్ క్లాస్ గా వాళ్ళు ఎదగడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి కమ్యూటేషన్ ఫీజు అనేది కమ్యూటేషన్ అనేటువంటి డబ్బులు ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు, ఆర్థిక అభివృద్ధికి మరి కమర్షియల్ అభివృద్ధికి, ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడానికి వాళ్ళే ముందుకు రావటం, వాళ్ళ యొక్క డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా మారినాయి కాబట్టి వాటితోటి అభివృద్ధి జరగడం మొదలుపెట్టింది. ఈ విధంగా ఒకవైపు గవర్నమెంట్ డబ్బుని ఇమీడియట్ గా క్రైసిస్ లేకుండా చేసి అభివృద్ధి కోసం డబ్బు మళ్లించింది. ఇంకా అదే కాకుండా రూరల్ ఏరియాలు ఇది మరి ఈ రూరల్ ఏరియాలో ఉన్న సమరయ్య వర్గము మరి ప్రాంతీయ గవర్నర్ల తోటి ఇన్వెస్ట్మెంట్ ను ప్రభుత్వానికి ప్రైవేట్ వాళ్ళకు టర్న్ ఓవర్ చేయటం మొదలుపెట్టింది. సో అది కాకుండా రూరల్ ఏరియాలో ఇంకా ఏం చేసిందంటే అగ్రికల్చర్ వ్యవస్థ మీద కూడా కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చింది. అగ్రికల్చర్ వ్యవస్థలో రీఫార్మ్స్ ఏంటంటే అంతకుముందున్నటువంటి ల్యాండ్ను ఈల్డ్ బేస్ మీద, రైస్ అంటే ప్యాడీ ఈల్డ్ బేస్ మీద మరి ఆ రైస్ ఫామ్ అది ప్యాడీ ఫామ్లో రైస్ ఫామ్లో ట్యాక్స్ పెళ్లి కైండ్ అంటే ఈ యొక్క రైస్నే ప్రభుత్వం ట్యాక్స్ గా పే చేసేవారు. కానీ మేజీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం రైస్ రూపేణ కాకుండా క్యాష్ రూపేణ ట్యాక్స్ చెల్లించాలి. అని ట్యాక్స్ కూడా యూనిఫామ్ గా నేషనల్ ట్యాక్స్ 3% ట్యాక్స్ చెల్లించాలి. 3% ట్యాక్స్ చెల్లించాలి. మరి 3% ట్యాక్స్ కు కూడా వ్యతిరేకత పిజెంట్స్ వాళ్ళు, రైతులలో వ్యతిరేకత మొదలైతే దాన్ని కూడా 3% నుంచి 2.5% తగ్గించారు. ఆ విధంగా మరి రూరల్ ఏరియాలో కూడా ఈ యొక్క ట్యాక్స్ ఇది ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ తగ్గించి అంతకుముందు బాకాపు ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కొంత తగ్గించి మరి దాన్ని మరి రూరల్ ఏరియాలో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ జరిగేటట్టుగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెట్టారు. ఇంకా అది కాకుండా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కాకుండా ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ చేశారు. నూతన ఎక్విప్మెంట్స్ పరికరాలను సమకూర్చారు. సో ఆ విధంగా రూరల్ ఏరియాలో ప్రొడక్షన్ పెంచారు. మరి ఈ ప్రొడక్షన్ లో ఎవరికి ఎక్కువగా లాభం పొందిందంటే రిచ్ పీజెంట్స్ ఆర్ సమరయ్య వర్గానికి ఎక్కువ, ఆర్ ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ కు ఎక్కువగా ఈ యొక్క చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. అదే టెనెంట్స్ కు అనుకూలంగా లేవు. టెనెంట్స్ ఎవరైతే కౌలు చేస్తారో ఈ భూములు వాళ్ళకు అనుకూలంగా లేవు. ఈ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ అనుకోండి, ల్యాండ్ మరి రూరల్ రిచ్ పీపుల్ ఇంకా రిచ్ పీపుల్ గా తయారు చేయడానికి ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ మీద తీసుకున్నటువంటి డెసిషన్స్ ఉపయోగపడి మరి పడ్డాయి. అయినప్పటికీ కూడా ప్రొడక్షన్ పెంచడం పెంచారు. సో టెనెంట్స్ కు మధ్యలో, భూస్వాములకు మధ్యలో ఎన్నో ప్రొటెస్టులు, ఉద్యమాలు నడిచినాయి.
ఆ ఉద్యమాలను కూడా భూస్వాములకు సపోర్ట్ చేసింది మేజీ ప్రభుత్వం, కానీ టెనెంట్స్కి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే రిచ్ పీపుల్ ఇంకా రిచ్ చేయటం, పూర్ పీపుల్ కన్జంప్షన్ తక్కువ చేసుకొని మరి దేశానికి ఆర్థిక వ్యవస్థకు మరి బలోపేతం చేయాలని ఈ విధంగా స్లోగన్, దేశం కోసం పాటుపడాలి, దేశం కోసం అందరూ త్యాగం చేయాలి. ఆ విధంగా రిచ్ పీపుల్ దేశం కోసం మరి ఆ యొక్క అమౌంట్ దేశం కోసం యూజ్ చేయడం, లాభాపేక్ష కాకుండా మరి అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది రిచ్ పీపుల్. పూర్ పీపుల్ వాళ్ళ కన్జంప్షన్ తగ్గించుకొని, వాళ్ళ డిమాండ్స్ తగ్గించుకొని పూర్ పీపుల్ కూడా మరి దేశం కోసం మరి దేశాభివృద్ధి కోసం టర్న్ కావటం జరిగింది. ఆ విధంగా పీపుల్ ప్రజలను టర్న్ చేసిన దేశ అభివృద్ధి కోసం జపాన్ మరి పెద్ద బలమైన దేశంగా, రిచ్ కంట్రీగా, రిచ్ నేషన్గా ఎదగాలి. ఇంకా రిచ్ నేషన్ కాకుండా మరి బలమైన సైనిక శక్తినిగా ఎదగాలని చెప్పి నిర్బంధ సైనిక వ్యవస్థను పెట్టింది. సామురాయికి ఉన్నటువంటి ప్రివిలేజ్ తొలగించింది, డైమోకు ఉన్న ప్రివిలేజ్ తొలగించింది. ఆ ప్రివిలేజ్ పోయి అన్ని వర్గాల వాళ్ళు సైన్యంలో చేరవచ్చు. ఆ సైన్యంలో నిర్బంధ సైనిక విద్య 7 సంవత్సరాలు, 3 ఏళ్ళు ట్రైనింగ్, మరి ఎంత ఉండదు, 4 ఏళ్ళు రిజర్వ్ ఫోర్స్ గా నిర్బంధ సైనిక విద్య ద్వారా జపాన్ సైనిక శక్తిగా చేయడం జరిగింది. ఈ మేజీ యొక్క రిఫార్మ్స్ సైనిక శక్తిగా మిలిటరీ ఎక్విప్మెంట్స్ మరి మిలిటరీ సామాగ్రిని పెంచేటందుకు మరి బాగా ఇండస్ట్రీస్, మిలిటరీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్, మిలిటరీకి అవసరమైనటువంటి ఉత్పత్తులు ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఫుడ్ ప్రొడక్షన్ పెంచింది. ఫుడ్ ప్రొడక్షన్ లో మరి సముదాయ వర్గానికి ఉన్న ల్యాండెడ్ ప్రాపర్టీ రైట్స్, ఇప్పుడు ఏంటంటే రూరల్ ఏరియాలో ప్రాపర్టీ రైట్స్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళు ఓనర్షిప్ గా ఎదగటం. ఆ విధంగా ల్యాండ్ రిఫార్మ్స్ ఏంటంటే ల్యాండ్ ఏమైంది, సేలబుల్ గూడ్గా. ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే ల్యాండ్స్ ఉన్నారో వాళ్ళు భూమిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఆ సేలబుల్ గూడుగా, సేలబుల్ వస్తువుగా భూమిని చేశారు. ఇంతకుముందు సేలబుల్ వస్తువు కాకుండా భూమి మరి ఆ విధంగా సేలబుల్ వస్తువుగా చేయడం కాకుండా కలెక్టివ్ వ్యవసాయం కూడా రూరల్ ఏరియాలో కలెక్టివ్ గా చేయడం. కోఆపరేటివ్ సొసైటీస్ మరి బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు ఇప్పించడం, మరి టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం. సో ఆ విధంగా రూరల్ ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఈ కోఆపరేటివ్ కలెక్టివ్ వ్యవసాయం ద్వారా, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా, మార్కెటింగ్ వ్యవస్థ, ప్రొడ్యూసర్స్ అంతా ఒక కోఆపరేటివ్ సొసైటీగా, మరి కన్జ్యూమర్స్ అంతా ఒక కోఆపరేటివ్ సొసైటీస్గా, మరి ఈ విధంగా కోఆపరేటివ్ కలెక్టివ్ వ్యవసాయాన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా రూరల్ ప్రొడక్షన్ పెంచింది. ల్యాండ్ మీద వచ్చే ప్రొడక్షన్, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఇది రూరల్ ఏరియాలో తీసుకొచ్చినటువంటి మార్పులు. రూరల్ ఏరియాలో రిచ్ పీపుల్ రిచ్గా మారారు, పూర్ పీపుల్ పూర్గా అయినప్పటికీ వాళ్ళు ఎడ్యుకేషన్స్ కానీ, ఇండస్ట్రియల్ వర్కర్స్ యొక్క యూనియన్స్ కానీ సపోర్ట్ చేయలేదు. ఆ విధంగా జపాన్ దేశం రిచ్ దేశంగా, ప్రజలు రిచ్గా, మరి పూర్ పీపుల్ మాత్రం సాక్రిఫైస్ చేయాలన్నట్టుగా ఈ యొక్క ప్రజలు ఆ యొక్క స్లోగన్స్ తోటి వలసడం జరిగింది. ఆ విధంగా రూరల్ ఏరియా ప్రాబ్లమ్స్, మరి అర్బన్ ఏరియాలో వచ్చినటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క టెనెంట్స్ అర్బన్ ఏరియాలో ఎక్కువ వేతనాలు ఉంటాయి, ఎక్కువ డైలీ వేజెస్ ఉంటాయి. కాబట్టి ఈ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి యొక్క వ్యవసాయ కార్మికులు, టెనెంట్స్, కౌలుదారులను అర్బన్ ఏరియాలోకి మార్చేటట్టుగా, అర్బన్ ఏరియాను అట్రాక్ట్ చేసేటట్టుగా, మరి అక్కడ ఎక్కువ వేతనాలు ఉంటాయని చెప్పారు. ఆ విధంగా టెనెంట్స్ అర్బన్ ఏరియాకు అట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అట్రాక్ట్ చేయడం వల్ల ఏమైంది, రూరల్ పాపులేషన్ అంతా కూడా అర్బన్ ఏరియాకు పోవటం,
దాంతో రూరల్ ఏరియాలో వ్యవసాయ శ్రామికుల యొక్క కొరత ఏర్పడింది. వ్యవసాయ శ్రామికుల కొరత ఏర్పడింది. సో ఆ విధంగా వ్యవసాయ శ్రామికులు తగ్గినప్పటికీ ప్రొడక్షన్, ఇరిగేషన్ ఫెసిలిటీస్, అగ్రికల్చర్ ప్రమోట్ చేసింది కాబట్టి, మరి ఫెర్టిలైజర్ స్వీప్ చేశారు కాబట్టి. ఇంకోటి, ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ లో జరిగినటువంటి యొక్క బిగ్ ఫార్మ్స్ కాకుండా స్మాల్ ఫార్మర్స్ 2.5 acres యూనిట్ గా, హెక్టార్ వైజ్ యూనిట్ గా స్మాల్ ఫార్మర్స్ స్మాల్ ప్రొడక్షన్ ద్వారా, స్మాల్ ప్రొడక్షన్, రూరల్ ప్రొడక్షన్ తోటి మరి సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా మారింది. ఇది జపాన్. ఇది క్వైట్ అపోజిట్. వెస్టర్న్ కంట్రీస్ లో వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్, జపాన్ లో ట్రెడిషనల్ సెక్టర్ లో, రూరల్ సెక్టర్ లో ట్రెడిషనల్ సెక్టర్ నుంచి ఉత్పత్తులు పెరిగినాయి. ఉత్పత్తులు పెరిగి ఆ ఉత్పత్తులు ట్రెడిషనల్ సెక్టర్ లో జరిగినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్స్ గా సిల్క్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీస్, మరి ఆ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ గా మరి మలుచుకొని మరి యొక్క జపాన్ ఆర్థిక వ్యవస్థ బులియన్ జపాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ మనీ క్రైసిస్ వచ్చింది. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించింది. ఈ ఎక్స్పోర్ట్స్ అంటే రూరల్ ప్రొడక్షన్ పెంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేసుకొని మనీ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం కాకుండా దాన్ని బలోపేతం కావడానికి చేయడం జరిగింది. ఆ విధంగా మరి రూరల్ ఏరియాను స్టెబిలైజ్ చేసింది. అర్బన్ ఏరియాలో ఏంటి అంటే, అర్బన్ ఏరియాలో మరి రూరల్ ఇండస్ట్రీస్ కూడా ఒకే దగ్గర కేంద్రీకరించబడలేదు. అవి ఎక్కడ ఐసో అక్కడక్కడ రూరల్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయి. అది ఎక్కడ ఎప్పుడున్నాయి అంటే బకాబు ప్రభుత్వంలో, ఇది టోకోగావా షోగోనెట్ ప్రభుత్వంలోనే అలా ఈ రూరల్ ఇండస్ట్రీస్ పునాది ఏర్పడింది. మరి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, అప్పుడున్నటువంటి యొక్క ఇండస్ట్రియలైజేషన్, బొగ్గు అవసరం, బాగా బొగ్గు అవసరం. జపాన్లో సమృద్ధిగా బొగ్గు దొరుకుతుంది కాబట్టి సమృద్ధిగా దొరికేటువంటి బొగ్గును రూరల్ ఏరియాలో బాకాపు ప్రభుత్వం షోగోనెట్ పీరియడ్ లో వేసినటువంటి యొక్క పరిశ్రమలను పునాదుల మీద మరి ఆ పునాదులను బాగా బలోపేతం చేసి మరి ఆ పునాదు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ పెట్టారు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేశారు. మరి అదేవిధంగా మరి ఈ కాటన్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేశారు. సిల్క్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేశారు. మరి అది సిల్క్, కాటన్, ఐరన్ అండ్ స్టీల్ కాకుండా ఇంకా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, షిప్పులు మోడర్న్ వెస్టర్న్ పీపుల్ నావికా దళానికి సరిపోయేటువంటి యొక్క ధీటైన షిప్స్, పెద్ద షిప్స్, స్టీల్ ఐరన్ అండ్ స్టీల్ ఉపయోగించి స్టీల్ షిప్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. స్టీల్ షిప్ ఇండస్ట్రీస్ కు నావను తయారు చేయడానికి కమ్యూనికేషన్ వ్యవస్థను ముఖ్యంగా రైల్వేస్ 1880s లో రైల్వేస్ నిర్మాణానికి ముఖ్యంగా రైల్వేస్ మీద ఎవరైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడికి గ్యారంటీ ఇచ్చింది. షిప్ ఇండస్ట్రీస్ మీద ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి గ్యారంటీ ఇచ్చింది, సబ్సిడీ ఇచ్చింది. ఇండస్ట్రీస్ మీద సబ్సిడీస్, గ్యారంటీస్. కమ్యూనికేషన్ వ్యవస్థను బాగా బలోపేతం చేసి కమ్యూనికేషన్లు ముఖ్యంగా రైల్వేస్, రోడ్వేస్, అదేవిధంగా షిప్ ఇండస్ట్రీస్ సబ్సిడీస్, ఇన్వెస్ట్మెంట్. మరి ఇతోధికంగా ఈ బ్యాంక్ ఆఫ్ జపాన్ 150 పైన బ్యాంకులు, ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు 150 పైన బ్యాంకులు. ఈ బ్యాంకులలో సమురాయిల దగ్గర నుంచి, డైమోల దగ్గర నుంచి, రూరల్ రిచ్ పీపుల్ దగ్గర నుంచి చేసిన ఈ టర్న్ ఓవర్ను ఇక్కడ డిపాజిట్ చేయటం, డిపాజిట్ మీద 7-8% ఇంట్రెస్ట్ రేటు. మరి బ్యాంకులో ఇచ్చిన అప్పుల మీద 17-18%, మరి 12 నుంచి 18% ఇంట్రెస్ట్ వేసి ఆ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థను
బలోపేతం చేసింది. ఆ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా డిపాజిట్స్ కలెక్ట్ చేయడం, మరి డిపాజిట్స్ ను పెట్టుబడికి కమర్షియల్ ఇండస్ట్రీస్ ను బ్యాంక్ ఆఫ్ కమర్షియల్ బోర్డ్స్ ను ఈ డైమో వర్గము, సమురై వర్గము, మరి ఇంత ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఒక ల్యాండ్ మీదనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ కాకుండా కమర్షియల్ పీపుల్గా, మర్చెంట్స్గా, మనీ లెండర్స్గా, మరి ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మనీని మరి ఆ విధంగా వివిధ ఇండస్ట్రీస్ వైపు వాళ్ళ రిచ్ పీపుల్ను టర్న్ చేసింది. ఆ రిచ్ పీపుల్కు, ఎంటర్ప్రెన్యూర్స్కు గవర్నమెంట్ ఏం చేసిందంటే సబ్సిడీస్ ఇచ్చింది. మరి సబ్సిడీస్ కాకుండా లోన్స్, చీపర్ లోన్స్, గ్యారంటీస్, కమ్యూనికేషన్ వ్యవస్థను గ్యారంటీ ఫారిన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు. అయితే జపాన్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడో అవసరమైతే తప్ప ఎక్కువ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోలేదు. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైతే ఫారిన్ వాళ్ళ యొక్క పెద్దనం పెరుగుతుంది. కాబట్టి అది జపాన్ సార్వభౌమత్వానికి ఆటంకం కలుగుతుందని చెప్పి ఈ యొక్క మేజీ చక్రవర్తి అతనికి సపోర్ట్ చేసేటువంటి యొక్క సపోర్టర్స్ ఏమంటారంటే మేజీ లీడర్స్ అంటారు. మేజీ లీడర్స్ యొక్క పరిపాలన యంత్రాంగం, పటిష్టమైనటువంటి పరిపాలన యంత్రాంగాన్ని, పరిపాలన మంత్రిత్వాన్ని, క్యాబినెట్ వ్యవస్థను, మరి ఈ యొక్క పరిపాలన యంత్రాంగాన్ని బాగా ఈ మోడర్నైజ్ చేసి పరిపాలనలో ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టుగా ప్రజలను, రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ ప్రభుత్వం జపాన్ దేశం రిచ్ దేశంగా మారాలి. జపాన్ దేశం మిలిటరీ పెద్ద బాగా ధనిక దేశంగా మారాలి. ధనిక దేశం కాకుండా మరి రిచ్ ఇండస్ట్రియలైజేషన్ దేశంగా మారాలి. ఆర్థికంగా మరి పారిశ్రామికంగా మరి బాగా సైనిక శక్తిగా మారేటట్టుగా ప్రజలలో వివిధ సొసైటీస్ ద్వారా, వివిధ సంస్థల ద్వారా ప్రజలలో దేశభక్తిని ప్రేరేపించింది. దేశభక్తిని ప్రజలలో, పెట్టుబడిదారులలో, కామన్ పీపుల్లో, ఈ టెనెంట్స్లలో, లేబర్లలో కన్జంప్షన్ తక్కువ చేసుకొని వాళ్ళు మనీ సేవింగ్స్ మరి ఎక్కువ ఎడ్యుకేషన్స్కు, స్ట్రైక్స్కు, మరి ఈ లాక్డౌన్స్కు, ఎడ్యుకేషన్ డిమాండ్స్ తీరలేదని ఎడ్యుకేషన్ పోకుండా ఒక వ్యవస్థను, బోర్డ్స్ ఏర్పాటు చేసి ఆ బోర్డ్స్ ద్వారా ఈ ఇండస్ట్రియల్ ఓనర్స్ మరి ఇండస్ట్రియల్ వర్కర్స్ మధ్యలో జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ తీర్చడం, ఇంకా కమ్యూనికేషన్ వ్యవస్థను సబ్సిడీస్, గ్యారంటీ ఇస్తూ ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించి మరి జపాన్ మొత్తాన్ని ఒక ఏరియా ఇంకో ఏరియా కనెక్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో రైల్వే నిర్మాణం చేపట్టింది. ఆ తర్వాత నేషనల్ రైల్వే బోర్డుని ఏర్పాటు చేసి ఈ రైల్వే వ్యవస్థను మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని మరి కమ్యూనికేషన్ వ్యవస్థను, మరి ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అందరికీ అందుబాటులో వచ్చేటట్టు చేసింది. ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, అండ్ కోల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, అండ్ సిల్క్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, మరి కాటన్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, మరి ఈ యొక్క ఎకానమిక్ రిసోర్సెస్, ఎంటర్ప్రెన్యూర్ క్లాసెస్ ఎంకరేజ్ చేస్తూ సబ్సిడీస్, గ్యారంటీస్ ఇచ్చి ఈ యొక్క పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి జరిగేటట్టు చేసింది జపాన్లో ఈ యొక్క మేజీ లీడర్స్. ఆ విధంగా పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి ద్వారా మరి ప్రజలను
రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ దేశభక్తి కోసం దేశం కోసం త్యాగం చేసినట్టుగా చేసి వాళ్ళను సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా కాకుండా దేశం కోసము ప్రజలు పాటుపడి తమ యొక్క శక్తిని దేశ వృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడినట్టుగా రిచ్ పీపుల్ పూర్ పీపుల్ కూడా ఆ విధంగా టర్న్ చేయడం జరిగింది. ఈ మేజీ యొక్క బ్యూరోక్రసీ, మేజీ లీడర్స్ యొక్క ప్రాపగేషన్. జపాన్ పెద్ద దేశంగా, పెద్ద రిచ్ కంట్రీగా మారాలి, ప్రాస్పరస్ కంట్రీగా మారాలి, మరి డెవలప్మెంట్ రిచ్ వెస్టర్న్ కంట్రీస్ తో పోటీ పడి డెవలప్మెంట్ జరగాలని చెప్పి పోటీ పడి ఆ విధంగా అభివృద్ధి చేసింది. కానీ ఈ అభివృద్ధిలో మరి దీనికి మేజీ చక్రవర్తులు చేసినటువంటి రిఫార్మ్స్లలో సమురాయ్ వర్గము, ఆ డైమో వర్గము ఎవరైతే ప్రివిలేజెస్ అబాలిష్ చేస్తే ఆ ప్రివిలేజెస్ ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా తిరుగుబాట్లు జరిగింది. ఎన్నో తిరుగుబాట్లు మేజీ లీడర్స్ మీద, మేజీ ప్రభుత్వం మీద తిరుగుబాట్లు జరిగింది. ఆ తిరుగుబాట్లన్నిటిని కూడా మరి అణిచివేయటం జరిగింది ఐరన్ హ్యాండ్ తోటి. ఆ విధంగా తిరుగుబాట్లు అణిచివేసింది. రూరల్ ఏరియాలో పీజెంట్స్, రైతులు కూడా ప్రొటెస్ట్ చేశారు. ఎక్కువ ట్యాక్స్ కు వాళ్ళకు టెనెంట్స్ కి రైట్స్ లేకపోవటము, రిచ్ పీపుల్ కు రిచ్ గా ప్రభుత్వం మరి రిఫార్మ్స్ ప్రవేశపెట్టడం, మరి రిచ్ పీపుల్ బికమ్ రిచ్ గా చేయటం, మరి పూర్ పీపుల్ బికమ్ పూర్ గా ఉన్నటువంటి యొక్క చర్యలు తీసుకోవడంతో మరి ఆ విధంగా మనీ, రిచ్ పీపుల్ దగ్గర ఉన్న మనీని నేషనల్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ గా మార్చింది. మరి రూరల్ పీపుల్ మరి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తూ దేశాభివృద్ధికి, మిలిటరీ ఎక్విప్మెంట్స్ కు రూరల్ ఏరియాలో మరి అందరినీ సైన్యంలో తీసుకొని నిర్బంధ సైనిక విద్య, మరి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మరి సిల్క్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, కాటన్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, మరి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్, సో అది కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, రైల్వేస్, ఈ అన్నిటి డెవలప్మెంట్ అన్ని ప్రోత్సహించి ఆ విధంగా మరి ఈ యొక్క తిరుగుబాట్లు, రూరల్ ఏరియాలో ఉన్న తిరుగుబాట్లు అణిచివేసి అర్బన్ ఏరియాలో వచ్చినటువంటి యొక్క సమురాయ్ వర్గము లేదా అర్బన్ ఏరియా రూరల్ రిచ్ పీజెంట్ వర్గము, రిచ్ పీపుల్ సమురాయ్ మరి డైమోల యొక్క తిరుగుబాట్లను కూడా అణిచివేసి బలమైనటువంటి యంత్రాంగాన్ని, పరిపాలన యంత్రాంగం జపాన్ దేశాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా, మరి అగ్రికల్చరల్ గా అభివృద్ధి చేసి జపాన్ దేశంలో ఈ విధంగా జపాన్ దేశం వెస్టర్నైజ్డ్ మోడల్లో కాకుండా ట్రెడిషనల్ మోడల్లో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్, రూరల్ కుటీర పరిశ్రమ, ఎక్కువగా కుటీర పరిశ్రమలు, పెద్ద ఇండస్ట్రీస్ కాకుండా కుటీర పరిశ్రమలు, రూరలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, రూరల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. ఆ విధంగా ఈ ట్రెడిషనల్ వెస్టర్న్ మోడల్ లాంటి అభివృద్ధి కాకుండా జపాన్లో ట్రెడిషనల్ మోడల్లో అభివృద్ధి, ఇండస్ట్రియలైజేషన్ కానీ, రూరల్ రిచ్నెస్ కానీ, రూరల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కానీ, ట్రెడిషనల్ మెథడ్స్, ట్రెడిషనల్ ప్రొడక్ట్స్, రూరలైజేషన్ ప్రొడక్ట్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేసి ప్రజలకు అందరికీ ఇది పని దొరికేటట్టుగా జపాన్ వెస్ట్రన్ మోడల్ అభివృద్ధిని కాకుండా జపాన్ రూరలైజేషన్ మోడల్లో అభివృద్ధి జరిగింది జపాన్లో. అది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇది ఈ వెస్టర్న్ కంట్రీస్ పెద్ద పరిశ్రమల ద్వారా అభివృద్ధి కాకుండా, పరిశ్రమలు పెద్ద టెక్నాలజీ కాకుండా
రూరల్ టెక్నాలజీ, రూరల్ కలెక్టివ్ వ్యవసాయం, రూరల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, మరి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వనరులు సక్రమంగా ఉపయోగించుకొని రూరల్ ఏరియాలో లభించేటువంటి యొక్క ఫైనాన్సెస్, కమర్షియల్ మనీ లెండర్స్, రూరల్ ఏరియాలో దొరికేటువంటి యొక్క పనిముట్లను మరి ఆ విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తూ జపాన్ను ఆర్థికంగా, సైనిక శక్తిగా, మరి పారిశ్రామిక శక్తిగా, ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా మేజీ చక్రవర్తుల కాలంలో ఇండస్ట్రియలైజేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది. ఈ విధమైనటువంటి ఎకనామిక్, రూరల్ ఇండస్ట్రియలైజేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ వ్యతిరేకంగా తిరుగుబాటు ఏది కొంత ఎవరైతే వాళ్ళ యొక్క సొంత ప్రివిలేజ్ కోల్పోయిందో, సమరై వర్గం, మరి డైమో వర్గం, మరి అర్బన్ ఏరియాలో కొన్ని ప్రొటెస్టులు, తిరుగుబాట్లు జరిగింది. ఆ తిరుగుబాట్లు అణచివేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాలో టెనెంట్స్ మధ్యలో, మరి భూస్వాముల మధ్యలో, కౌలుదార మధ్యలో, భూస్వాముల మధ్యలో ఎన్నో కొట్లాటలు జరిగింది. ఆ యొక్క తిరుగుబాట్లను, రూరల్ ఏరియాలో వచ్చినటువంటి తిరుగుబాట్లను కూడా అణచివేసింది. సో ఈ విధంగా జపాన్లో మిలిటరీ ఎక్విప్మెంట్స్, మరి జపాన్ స్వయం సమృద్ధి అభివృద్ధికి, మరి రూరల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేస్తూ, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తూ, మరి ఇంపోర్ట్స్ డిక్రీజ్ చేసుకుంటూ ఆర్థిక శక్తిగా, సైనిక శక్తిగా, పారిశ్రామిక శక్తిగా జపాన్ మార్చడం. ఇది ఈ యొక్క మేజీ లీడర్షిప్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఇదే పీరియడ్లో జపాన్లో ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ మరి ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో, ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా యూనియన్స్ గా తయారయ్యారు. ఫస్ట్ యూనియన్, ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్స్ ఎక్కడ అంటే ఫస్ట్ యూనియన్ శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా మోడల్లో, మరి వెస్టర్న్ మోడల్లో ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్గనైజేషన్స్ రావడం మొదలైంది. మొట్టమొదటి ఆర్గనైజేషన్ శాన్ ఫ్రాన్సిస్కోలో, అంటే జపాన్ అవతల స్టార్ట్ అయింది. తర్వాత రెండో ఆర్గనైజేషన్ జపాన్లో ఉన్న టోక్యోలో మరి ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్గనైజ్డ్ గా ఒక ఆర్గనైజేషన్, అసోసియేషన్, ఇండస్ట్రియల్ వర్కర్స్ అసోసియేషన్స్ రావడం జరిగింది. ఎందుకోసం జరిగి వచ్చిందంటే వాళ్ళ కండిషన్స్ మెరుగుపడటం కోసం ఇండస్ట్రియల్స్ వర్కర్స్ ఒక యూనియన్స్ గా, ట్రేడ్ యూనియన్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్స్ సొసైటీస్ రావడం జరిగింది. కానీ ట్రేడ్ యూనియన్ సొసైటీస్ వచ్చి ఈక్వాలిటీ, సమానత్వం, షేర్ ఇది ఎంటర్ప్రీనియర్స్ తోటి, పెట్టుబడిదారులతో షేర్ చేసుకోవాలి, స్ట్రైక్స్ చేయాలి, ఇండస్ట్రీలో వాళ్ళ డిమాండ్స్ పెట్టి వాళ్ళ డిమాండ్స్ సాధించుకోవాలి. అలాంటి యొక్క ట్రేడ్ యూనియన్ వ్యవస్థ టోక్యోలో, వాళ్ళ తర్వాత ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. కానీ జపాన్లో ఈ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేయలేదు, ప్రభుత్వం ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేయడం జరిగింది, బ్యాన్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే సోషలిజం వస్తుంది అంటే, కొంతమంది జపాన్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఏం చెప్పారంటే, జపాన్లో రిచ్ పూర్ ఎప్పుడైనా ఉంటారు, రిచ్ పూర్ ఉన్నటువంటి వ్యవస్థ ఎప్పుడైనా ఏ కాలంలో రిచ్ పూర్ వ్యవస్థ ఉన్నది. ఆ రిచ్ పూర్ వ్యవస్థ ఎప్పుడు సమానం కాదు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని రాయితీలు పూర్ పీపుల్ కు రిచ్ పీపుల్ నుంచి వచ్చేటట్టు చేయాలి. దాన్ని సోషలిజం, డెమోక్రటిక్ సోషలిజం లాగా జపాన్ అభివృద్ధి చెందాలి. ప్రభుత్వ పరంగా పూర్ పీపుల్ కు కొన్ని ప్రయోజనాలు చేసే జరిగేటట్టు కార్మిక చట్టాలు రావడం జరిగింది.
కార్మిక బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేశారు. ఆ రిచ్ పీపుల్, ఇండస్ట్రియల్ ఓనర్స్ మధ్యలో, కార్మికుల మధ్యలో కార్మిక బోర్డ్స్ పనిచేస్తాయి. కానీ స్ట్రైక్స్, మరి బంద్, ఇలాంటి ఎజిటేషన్స్ మాత్రం సపరేట్ చేసింది. ఇది జపాన్ ప్రభుత్వం. ఎజిటేషన్స్, మరి స్ట్రైక్స్, లాకౌట్స్, ఇలాంటి యొక్క ఎజిటేషన్ చేసేటువంటి యొక్క కార్మిక యూనియన్, ట్రేడ్ యూనియన్స్ గట్టిగా అణిచివేసింది. ఆ విధంగా మరి కార్మిక యూనియన్స్ ఎంకరేజ్ చేయకుండా ఉత్పత్తిని పెంచడం, మరి డిమాండ్స్ పెట్టి డిమాండ్స్ బోర్డు ద్వారా, వ్యవస్థ ద్వారా తీర్చుకోవాలి. కానీ ఎడ్యుకేషన్, ధర్నాలు, స్ట్రైక్స్, లాకౌట్స్, మరి డిమాండ్స్ అయిపోయిన దాకా పని చేయకపోవడం, పని హర్తాలు, బైకాట్లు ఇట్లాంటివి లేకుండా మరి సామరస్యంగా వాళ్ళ కోరికలు పరిష్కరించేటువంటి బోర్డును మరి ఏర్పాటు చేసి రిచ్ పీపుల్, పూర్ పీపుల్ కంబైన్డ్ గా ఒక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటువంటి యొక్క బోర్డ్స్, కార్మిక చట్టాలు, కార్మిక బోర్డ్స్ ఏర్పాటు చేసి కాన్ఫ్లిక్ట్ లేకుండా అభివృద్ధి జరిగేటట్టు చేయడం జరిగింది. ఇది మరి ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్ మాత్రం ఎలాంటి యొక్క అలాంటి ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసే ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్స్ మాత్రం సపరేట్ చేసింది. గవర్నమెంట్ సపరేట్ చేసి అనగదొక్కడం జరిగింది. అది ట్రేడ్ యూనియన్స్ పెద్దగా బలంగా ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు, కానీ ఆర్గనైజ్డ్గా ట్రేడ్ యూనియన్స్ ఉండొచ్చు, కానీ అవి ఒక పాజిటివ్ వేలో పనిచేయాలి, నెగటివ్ వేలో పనిచేయడానికి వీలు లేదు. ఆ విధంగా వచ్చిన సమస్యలను బోర్డు ద్వారా పరిష్కరించుకోవాలి. ఇద్దరు కంబైన్డ్ గా మరి టాక్స్, డైలాగ్స్, డిస్కషన్ ద్వారా పరిష్కరించుకోవాలి. కానీ బైకాట్, లాకౌట్, పని, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆపి మాత్రం ఎలాంటి సమ్మెలు, స్ట్రైకులు చేయకుండా స్ట్రిక్ట్ గా నిరోధించింది జపాన్ ప్రభుత్వం. ఆ విధంగా మరి పారిశ్రామిక అభివృద్ధి, మరి ఆర్థిక అభివృద్ధి జపాన్ చేయడం జరిగింది. ఆ విధంగా జపాన్ మిలిటరీ దేశం కాబట్టి మిలిటరీ పీపుల్ కూడా ఉపయోగించుకొని, సివిల్ సేవలను కూడా ఉపయోగించుకొని మరి ప్రాజెక్టు కట్టడానికి లేదా మిగతా సివిల్ వర్క్స్ లో కూడా మిలిటరీని ఉపయోగించుకొని అభివృద్ధి పదవులకు జపాన్ దేశాన్ని మలుచుకోలేదు. మొత్తం మీద రూరల్ ఏరియాలో వచ్చిన తిరుగుబాట్లు అనిచేసింది, అర్బన్ ఏరియాలో వచ్చిన తిరుగుబాట్లు, ప్రివిలేజ్డ్ క్లాస్ చేసిన తిరుగుబాట్లు కూడా అనిచేసింది. ఆ విధంగా ఈ ప్రివిలేజ్డ్ క్లాస్ యొక్క ప్రివిలేజ్ తొలగిస్తూ వాళ్లకు పే చేసినటువంటి యొక్క కంప్యూటేషన్ ఫీజు ఆర్ కంపెన్సేషన్ నే ఇన్వెస్ట్మెంట్ గా టర్న్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్ మిగతా ఎన్నో బ్యాంకింగ్ వ్యవస్థను పురోభివృద్ధి జరిగేటట్టు చేసి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పెట్టుబడులు పెట్టి ఈ యొక్క రిచ్ పీపుల్ ఎంటర్ప్రెన్యూర్స్ గా, రిచ్ మర్చెంట్స్ గా, మనీ లెండర్స్ గా, మరి ఇండస్ట్రీస్ ఓపెన్ తమంతలో తాము ఆర్గనైజ్డ్ కమర్షియల్ అలిగార్కీగా, కమర్షియల్ జాయింట్ స్టాక్ కంపెనీస్ ఏర్పాటు చేసేటట్టుగా వాళ్ళను రూరల్ ను మార్చి మరి ఫ్యూడలిజం తొలగించి క్యాపిటలిజం వైపు జపాన్ దేశాన్ని నడిపించింది. ఆ క్యాపిటలిజం వైపు జపాన్ దేశము క్యాపిటలిస్ట్ దేశంగా మారడానికి నలుగురు ఈ యొక్క జైబచ్చు క్యాపిటలిస్ట్ నలుగురు పారిశ్రామికవేత్తలు, ముఖ్యమైనటువంటి 4 కుటుంబాలు, జైబచ్చు అనేటువంటి 4 కుటుంబాల చేతిలోనే జపాన్ యొక్క ఆర్థికాభివృద్ధి జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ జపాన్ జైబచ్చు చేతిలో. అంటే జైబచ్చు అంటే పారిశ్రామిక 4 కుటుంబాల పారిశ్రామికవేత్తల యొక్క చేతులలో జపాన్ పారిశ్రామిక ఆర్థిక మరి అభివృద్ధి జరిగింది.
ఆ విధంగా జైవచ్చు అంటే పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి చేసినటువంటి యొక్క సంస్థలు, వాళ్ళని 4 కుటుంబాల సంస్థలను ఉమ్మడిగా కలిపి వాటిని జైవచ్చు అంటారు. జైవచ్చు అంటే పారిశ్రామికవేత్తలు, 4 కుటుంబాల యొక్క పారిశ్రామికవేత్తల సమూహము, దాన్నే జైవచ్చు. వాళ్ళు పరస్పరం కోఆపరేట్ చేసుకుంటూ మరి ఈ యొక్క జపాన్ దేశాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా, వ్యవసాయకంగా మరి షిప్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి షిప్ను పాశ్చాత్య దేశాలకు సరిపోయే దీటైన షిప్స్ ఆ జపాన్ దేశంలో ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేయటం, రైల్వేస్, కమ్యూనికేషన్ సిస్టాన్ని మరి బలోపేతం చేసి ఆ విధంగా జపాన్ దేశాన్ని మరి ఆర్థిక శక్తిగా, పారిశ్రామిక శక్తిగా, మరి ఇండస్ట్రియల్ నేషన్గా, మరి బలమైన మిలిటరీ శక్తి ఉన్నటువంటి దేశంగా, మిలిటరీ ఎక్విప్మెంట్స్, మరి బలమైన మిలిటరీ ఎక్విప్మెంట్స్ సర్ప్లస్ గా ఉన్న దేశంగా, ఫుడ్ ప్రొడక్షన్ సర్ప్లస్ ఉన్న దేశంగా, ఫుడ్ ప్రొడక్షన్ కూడా సర్ప్లస్ దేశంగా, మరి సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా, ఆర్థిక సైనిక మరి పారిశ్రామిక శక్తిగా, రూరల్ వెస్టర్న్ మోడల్ కాకుండా జపాన్ రూరల్ మోడల్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ద్వారా ఆర్థిక శక్తిగా, సైనిక శక్తిగా, పారిశ్రామిక శక్తిగా జపాన్ అభివృద్ధి జరిగింది. ఆ విధంగా జపాన్ దేశంలో మరి మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో ఇండస్ట్రియలైజేషన్ మరి డెవలప్మెంట్, మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, ఒక ఫీల్డ్ లో కాదు, డెవలప్మెంట్ ఇది కాటన్ ఇండస్ట్రీ అండ్ డెవలప్మెంట్ ఇన్ సిల్క్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, డెవలప్మెంట్ ఇన్ ది షిప్ ఇండస్ట్రీ, నావిగేషన్ ఇండస్ట్రీ, డెవలప్మెంట్ ఇన్ ది కమ్యూనికేషన్, రైల్వేస్ ఇండస్ట్రీ, డెవలప్మెంట్ ఇన్ ది రూరల్ ఇండస్ట్రీస్, రూరల్ ఆర్గనైజేషన్స్, రూరల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఆ విధంగా ట్రెడిషనల్ పందాలు జపాన్ను మోడర్నైజ్ చేసి జపాన్ను ఒక ఆర్థిక, సైనిక, పారిశ్రామికంగా బలమైన దేశంగా ఈ జైవచ్చు అనేటువంటి యొక్క పెట్టుబడిదారులు 4 కుటుంబాల యొక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ తోటి జపాన్ ఆర్థిక శక్తిగా ఎదిగింది. ప్రభుత్వం దాని అవసరాల కోసము, ప్రభుత్వం దాని సార్వభౌమత్వం నిలుపుకోవడం కోసము, రష్యా జపాన్ యుద్ధం, మరి చైనా జపాన్ యుద్ధంలో ఇది గెలుపొందడం కోసము ఫస్ట్ వరల్డ్ వార్ దాకా ఇది రూరల్ ఏరియాలు, రూరల్ కుటీర పరిశ్రమలతోటి బాగా అభివృద్ధి చెంది. ఆ తర్వాత కొంత మెకనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ వచ్చినప్పటికీ మొత్తం మీద జపాన్ అభివృద్ధిని ఫస్ట్ వరల్డ్ వార్ దాకా రూరల్ ట్రెడిషనల్ మోడల్లో బలమైన ఆర్థిక శక్తిగా జపాన్ రూపొందింది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత. ఆ తర్వాత కొంత ఇండస్ట్రియలైజేషన్ జరిగినా కూడా మొత్తం మీద ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది మేజీ పీరియడ్ లో ఇండస్ట్రియలైజేషన్ దేశంగా మారినటువంటి యొక్క జపాన్ ఏ ఇండస్ట్రీస్, బిగ్ ఇండస్ట్రీ, వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్నటువంటి బిగ్ ఇండస్ట్రియలైజేషన్ కాకుండా రూరల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ కమతాలు కూడా వెస్టర్న్ కంట్రీస్ లాంటి కమతాలు కాకుండా, పెద్ద పెద్ద కమతాలు కాకుండా, ఇంగ్లాండ్ లో వచ్చినటువంటి ఎన్క్లోజర్ మూవ్మెంట్ లాంటివి కాకుండా, భూ కమతాలు పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న కమతాలతో, చిన్న చిన్న వ్యవసాయ కమతాలతో ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయగలిగింది. మరి ఇది స్వయం సమృద్ధి, ఫుడ్ ప్రొడక్షన్ లో స్వయం సమృద్ధి సాధించడం కాకుండా ఈ యొక్క
సర్ప్లస్ ప్రొడక్షన్ చేసి ఎక్స్పోర్ట్స్గా మార్చి మరి జపాన్ యొక్క వాల్యూని పెంచగలిగింది. మరి బులియన్ రేట్స్ మరి అంతకుముందు తగ్గినటువంటి రేట్స్ రీగెయిన్ చేయగలిగింది. ఆ విధంగా జపాన్ సార్వభౌమత్వాన్ని, సైనిక శక్తిని, మరి పారిశ్రామిక, ఆర్థిక, మరి వ్యవసాయకంగా అన్ని రంగాలలో జపాన్ బాగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా జపాన్ మరి ఫ్యూడల్ దేశంగా ఉన్న జపాన్ను క్యాపిటలిస్ట్ దేశంగా, ఇండస్ట్రియలైజ్డ్ దేశంగా, మరి అగ్రికల్చరల్ ప్రొడక్షన్, రూరల్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా బాగా పెంచి అన్నింటిలో కూడా ఈ జపాన్ దేశాన్ని ఆర్థిక, పారిశ్రామిక, సైనిక శక్తిగా జపాన్ను రూపొందించగలిగింది. ఈ యొక్క మేజీ లీడర్స్ యొక్క రీఫార్మ్స్ ద్వారా మేజీ లీడర్స్ రీఫార్మ్స్ పునియాది ఏంటి అంటే బాకాపు ఆర్ టోకుగావా షోగోనేటు వాళ్ళ యొక్క పునాదుల మీద ఇంకా బలమైనటువంటి పునాదులు వేయగలిగింది. కొన్ని కొత్త పద్ధతులను రూరల్ ఏరియాలు, కొత్త పద్ధతులను అర్బన్ ఏరియాలు అలవర్చుకొని జపాన్ రూరల్ ఏరియాలో ఏంటి అంటే సముదాయ వర్గానికి ఉన్నటువంటి ఒక ప్రివిలేజ్ని తీసేసింది, డైమోలకు ఉన్నటువంటి ప్రివిలేజ్ని తీసేసింది. వాళ్ళకు పోయేటువంటి యొక్క మనీని, వాళ్ళు పోయేటువంటి కమ్యూనికేషన్ ఫీజును, అది ఎవ్రీ ఇయర్ పోయేటువంటి యొక్క పేమెంట్స్ను బాండ్స్ రూపంలో వచ్చి ఆ బాండ్స్ను వాళ్ళు మరి స్వతంగా ఎంటర్ప్రీనర్స్ ఉపయోగించుకోవడానికి లేదా బ్యాంకులలో పెట్టుబడి పెట్టడానికి బ్యాంకింగ్ వ్యవస్థను బాగా బలోపేతం చేసింది. ఆ విధంగా మరి సముదాయ వర్గము, డైమో వర్గము, రిచ్ రూరల్ ఏరియా రిచ్ పీసెంట్ వర్గము తమ యొక్క డబ్బును సేవ్ చేసుకోవడం ద్వారా లేదా ఎంటర్ప్రీనియర్ క్లాస్గా మారి వాళ్ళే పరిశ్రమలు పెట్టుబడి పెట్టి వాళ్ళే మర్చెంట్స్గా మారడం, వాళ్ళే ఎంటర్ప్రీనియర్స్గా మారి జాయింట్ స్టాక్ కంపెనీస్ పెట్టడం. సో లేదా మరి ఈ డబ్బులు బ్యాంకులలో పెట్టి సేవింగ్స్గా మార్చి ఆ విధంగా జపాన్ ఆర్థికంగా మరి బలపడటానికి సముదాయ వర్గము, డైమో వర్గము, ఫ్యూడల్ లార్డ్స్, కొంతమంది ఎలిట్స్ తిరుగుబాటు చేసినప్పటికీ ఆ తిరుగుబాటును అణిచివేయగలిగింది జపాన్. ఆ విధంగా ప్రభుత్వ పరంగా మరి ఈ యొక్క ఎంకరేజ్మెంట్స్, సబ్సిడీస్, మరి లోన్ గ్యారంటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నిటిని కల్పించడం ద్వారా జపాన్ పారిశ్రామికంగా, ఆర్థిక శక్తిగా బలమైన దేశంగా ఎదగటం జరిగి జపాన్ రూరల్ కుటీర పరిశ్రమ, రూరలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ట్రెడిషనల్ పందాలు, వెస్ట్రన్ పందాలు కాకుండా జపాన్లో ట్రెడిషనల్ ప్రోడక్ట్స్, ట్రెడిషనల్ రూరలైజేషన్, మరి రూరలైజేషన్ లో స్టెబిలిటీ కల్పించి రూరలైజేషన్ ద్వారా ట్రెడిషనల్ వేలో జపాన్లో అభివృద్ధి సాధించగలిగింది. ఇది ఈ మేజీ చక్రవర్తుల యొక్క కాలంలో మేజీ చక్రవర్తుల యొక్క రిఫార్మ్స్. మరి ఆ రిఫార్మ్స్ కు ఈ యొక్క వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క యాక్ట్స్, వాళ్ళు చేసినటువంటి శాసనాలు, వాళ్ళు నావిగేషన్ యాక్ట్స్, మరి కమ్యూనికేషన్ వ్యవస్థను మొత్తం నేషనలైజేషన్, రైల్వేస్ నేషనలైజేషన్ యాక్ట్, నేషనల్ రైల్వే బోర్డు ఏర్పాటు చేయటం, మరి ఇండస్ట్రియల్ బోర్డు ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేసేటువంటి బోర్డు, కమర్షియల్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డ్స్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, సబ్సిడీస్, మరి పెట్టిన పెట్టుబడికి గ్యారంటీడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ గ్యారంటీగా వస్తుందని అష్యూరెన్స్ ఇస్తూ
ఆ విధంగా వివిధ వివిధ ప్రొడక్షన్ మీద వివిధ యంత్రాల ద్వారా తయారు చేసే వస్తువుల మీద పెట్టుబడికి గ్యారంటీ ఇస్తూ సబ్సిడీ ఇస్తూ ఆ విధంగా ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేసింది. వివిధ రకాల కమర్షియల్ కోర్స్ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ పరంగా అన్నింటినీ ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ గ్యారంటీస్ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా లభించేటట్టు చేసి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ లభించేటట్టు చేసి డిపాజిట్స్ తక్కువ ఇంట్రెస్ట్ డిపాజిట్ గ్యాదర్ చేయగలిగి బ్యాంకింగ్ వ్యవస్థను మరి పారిశ్రామిక వ్యవస్థను ఐరన్ అండ్ స్టీల్ వ్యవస్థను మరి కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ సిల్క్ ఇండస్ట్రీస్ మరి అది కాకుండా ఇంకా ఇండస్ట్రీస్ ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్స్ మిలిటరీ వ్యవస్థ మరి షిప్ బిల్డింగ్ షిప్ ఓనర్షిప్ షిప్స్ జపాన్లో బలమైన షిప్స్ తయారు చేసే అటువంటి షిప్ ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేస్తూ వాటికి సబ్సిడీస్ గ్యారంటీస్ అన్నిటికీ ఇస్తూ ప్రభుత్వం పరంగా అన్ని వసతులు కల్పిస్తూ అగ్రికల్చర్లో కూడా అన్ని అగ్రికల్చర్ ప్రమోషన్ ఇది కలెక్టివ్ వ్యవసాయం లేదా కోఆపరేటివ్ సొసైటీస్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ మార్కెట్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీ తోటి కలెక్టివ్ ఎఫర్ట్స్ చేసి రిచ్ పీపుల్ కలెక్టివ్గా ఎఫర్ట్స్ చేశారు దేశం వృద్ధి చెందాలని. పూర్ పీపుల్ వాళ్ళ కన్జంప్షన్ తక్కువ చేసుకొని మరి వాళ్ళు కూడా దేశాభివృద్ధికి తోడ్పడేటట్టుగా సాక్రిఫైస్ చేసినట్టుగా వాళ్ళు తయారు చేయగలిగింది. ఆ విధంగా జపాన్లో స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలు ఏది రిచ్ పీపుల్ కానీ పూర్ పీపుల్ కానీ దేశం కోసం దేశం యొక్క ప్రాస్పారిటీ దేశ అభివృద్ధి దేశాభివృద్ధికి వాళ్ళంతా వాళ్ళు పాటుపడేటట్టుగా వివిధ రకాల సొసైటీస్ వివిధ రకాల స్లోగన్స్ ద్వారా ప్రజలను మౌల్డ్ చేసి దేశాన్ని అభివృద్ధి చేయగలిగింది ఈ యొక్క జపాన్ కంట్రీ. జపాన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మరి ఇండస్ట్రియల్ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించడం బోర్డ్స్ను కూడా పెట్టి ఆ బోర్డు ద్వారా పరిష్కరించడం కానీ లాకౌట్స్ సమ్మెలు అవన్నీ బంధులు ఇట్లాంటివి కాకుండా మరి ఒక డైలాగ్ డిస్కషన్ ద్వారా మరి ఈ సమస్యను పరిష్కరించుకోవటం ఇండస్ట్రీ వర్కర్స్ మరి ఓనర్స్ మధ్య సమస్యలు పరిష్కరించుకోవటం బోర్డ్స్ను పెట్టింది. ఆ విధంగా అభివృద్ధిని ఏమాత్రం ఆగిపోకుండా చర్యలు తీసుకుంది. రూరల్ ఏరియాలో కానీ అర్బన్ ఏరియాలో కానీ ఇండస్ట్రీస్లో కానీ చర్యలు తీసుకొని మీడియేటర్గా ప్రభుత్వం మరి అసోసియేషన్స్ ట్రేడ్ యూనియన్ అసోసియేషన్స్ వాటిని మీడియేటర్గా ఎంకరేజ్ చేసి ఈ అభివృద్ధికి ఆటంకం లేకుండా జపాన్ను సెల్ఫ్ సఫిషియెంట్ దేశంగా రూరల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా జపాన్ బాగా అభివృద్ధి చేయగలిగింది. ఇది మేజీ కాలంలో జరిగినటువంటి మేజీ ఇండస్ట్రియలైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ అంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ టెక్నాలజీ ఇండస్ట్రీ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ మరి మైనింగ్ ఏరియా కోల్ ఫీల్డ్స్ జపాన్లో సరి అయినటువంటి రిచ్ కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి యొక్క ఇండస్ట్రియలైజేషన్కు మెకనైజేషన్కు ఆ కోల్ జపాన్లో నేచురల్గా లభించే కోల్ దానికి ఇండస్ట్రియలైజేషన్ పారిశ్రామిక అభివృద్ధికి ఈ నేచురల్గా లభించే జపాన్లో లభించేటువంటి కోల్ ప్రొడక్ట్స్ ఆ కోల్ ఉత్పత్తులు కోల్ నిధులు కోల్ డిపాజిట్స్
బాగా పనికొచ్చాడు. ఆ విధంగా జపాన్ దేశంలో ట్రెడిషనల్ రూరల్ స్మాల్ స్కేల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి సాధించి వెస్టర్న్ కంట్రీస్కు ఈక్వల్గా అభివృద్ధి సాధించి పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చెందింది. కాబట్టి పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చెందింది కాబట్టి దానికి కూడా కాలనీస్ కావాలి. కాబట్టి కాంపిటీషన్ ఫర్ కాలనీస్ లో మొదలుపెట్టింది. ఆ విధంగా కాంపిటీషన్ ఫర్ కాలనీస్ అని కాంపిటీషన్ ఫర్ కాలనీస్ కావాలంటే ఏంటి? జపాన్ సైనిక శక్తిగా ఎదగాలి. కాబట్టి సైనిక శక్తిగా ఎదిగింది. నిర్బంధ సైనిక శక్తిగా ఎదిగి జపాన్ కాలనీస్ సంపాదించాలని చెప్పి కొరియాను ఆక్రమించుకోవటము, చైనాను మంచూరియాను ఆక్రమించుకోవటము. సో ఈ విధంగా ఏషియా ఫర్ జపానీస్ ఫర్ ఏషియా, ఏషియా ఫర్ ఏషియాను ఐరోపా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న స్లోగన్ తీసుకొని వచ్చింది. కానీ పాన్ ఏషియనిజం పోయి పాన్ జపానిజం, ఆ జపాన్ పెద్ద జపాన్ దేశంగా పాన్ జపానిజం అనేటువంటి యొక్క స్లోగన్ మద్దతుగా జపాన్ను మలచడం జరిగింది. ఇది జపాన్లో జరిగినటువంటి యొక్క ఇండస్ట్రియలైజేషన్ మేజీ కాలంలో అండ్ డెవలప్ వివిధ రంగాల్లో జరిగినటువంటి గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేసినాము.